నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. శరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. డివిజన్లోని మసీదు బండలో సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నేత మారేబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మారేబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుందని, అప్పుడే ప్రజలు అన్ని పథకాలకు అర్హులుగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు నెలకొన్నా నేటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలతో పాటు నేతలకు, నాయకులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. హలో, మేము ఆఫీస్లో ఉన్నాము. కింద ఉన్నారా? కూర్చోండి అన్న జరగండి. ముందుగా మన తెలంగాణ బాబు, మన తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ బాబు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము మా తెలంగాణ మా బాబు బర్త్డే సందర్భంగా మేము ఒక ఎంఆర్వై ఫౌండేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజాసేవ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని కూడా మేము భావిస్తున్నాము. ఈరోజు బాబు బర్త్డే రోజు మాకు చక్కటి అవకాశం దొరికినందుకు ఛాలెంజ్ చైర్మన్ గారు వచ్చి మా చెట్లు కూడా నాటడం జరిగింది. అందులో భాగంగా మా విద్యార్థులకు కూడా నోట్బుక్స్లు కూడా ఇచ్చి మా బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం ఏర్పడింది. ఈరోజు కేసీఆర్ పండుగ సందర్భంగా ఎంత ఆనందంగా ఉందంటే ఇక్కడ చూసినా కూడా తండబద్దలు కలిసి అందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ఈరోజు మన కేసీఆర్ గారి బర్త్డే నిర్వహించడం జరుగుతున్నది. ఇలాంటి అందరికి కూడా ఈరోజు శుభదినం. ఎందుకంటే కేసీఆర్ గారి బర్త్డే జరుపుకునే అవకాశం మాకు కలిగింది. ఆయన ఇంకా ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు ఇంకా మేలు చేసి, ప్రజలకు ఇంకా ఎక్కడైతే ఆయన చేసిన పథకాలన్నీ ఆగిపోయాయో ఆ పథకాలన్నీ కూడా భారతదేశంలోనే, అంటే మన నాయకత్వంలో మన అందరి కార్యకర్తలు